బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్వీఎస్ఎస్ కు టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి లీగల్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ నాయకుల నుంచి బెంచ్ కార్ లబ్ధి పొందినట్లు ఎన్వీఎస్ఎస్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన మున్షి ఎన్వీఎస్ఎస్ కు నోటీసులు పంపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండించిన ఆమె తన ఆరోపణలకు ఎన్వీఎస్ఎస్ 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆధారాలు చూపించినట్లయితే 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు దీపదాస్ మున్షి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్వీఎస్ఎస్ కు టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి లీగల్ నోటీసులు పంపారు. ఇక కాంగ్రెస్ నాయకుల నుంచి బెంచ్ కారు లబ్ధి పొందినట్లు ఎన్వీఎస్ఎస్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన మున్షి ఎన్వీఎస్ఎస్ కు నోటీసులు పంపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత. ఆయన గత కొద్ది రోజుల క్రితం కూడా ఇప్పుడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పైన కూడా పలు ఆరోపణలు చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పలు వ్యతిరేకత అయింది. పలు సెక్షన్ల కింద పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ లో కూడా కాంగ్రెస్ నేతలు అక్కడ చర్యలు తీసుకోవాలని కూడా కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఏదైతే దీపదాస్ మున్షిని ఉద్దేశిస్తూ కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పలు ఆరోపణలు చేశారు. గతంలో ఆ ఇన్ఛార్జులుగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే కావచ్చు, ఏదైతే మాణిక్రావు ఠాగూర్ కావచ్చు, వీళ్ళంతా ఎందుకు మార్చారు? దీపదాస్ మున్షికి సంబంధించి ఆమెకు బెంచ్ కార్లు అందుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు సంబంధించిన టికెట్లు కావచ్చు, పదవులు కావచ్చు, వీటిని కట్టబెట్టేందుకు బెంచ్ కార్లు పంపిస్తున్నట్టుగా ప్రధానమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల పట్ల కూడా అప్పుడు కాంగ్రెస్ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయింది. ఇప్పుడు దీపదాస్ మున్షి సంబంధించి కూడా ఆమె సీరియస్ గా పరిగణించారు. ఇక ఏదైతే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంబంధించి కూడా లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ప్రధానంగా తను చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలి, లేని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువు నష్ట దావా వేస్తానని కూడా దీపదాస్ మున్షి లీగల్ నోటీస్ ను ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు పంపించారు. ప్రధానంగా ఇదే ఆరోపణల పైన కూడా ఏదైతే కొద్ది రోజుల్లో కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే కవిత లిక్కర్ కేసు కావచ్చు, వచ్చే ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకనే ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంది, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయడం చేయలేదు, లీగల్ నోటీసులు పంపించినా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ జరగలేదని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వీటికి కావలసే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీ పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల పైన కూడా ఇట్లాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారు. వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా గత కొద్ది రోజులు కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఇప్పుడు సంబంధించి దీపదాస్ మున్షికి సంబంధించి కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. 2 రోజుల్లో దీనికి సంబంధించి చర్యలు దానికి ఆధారాలు చూపించలేని 10 కోట్ల పరువు నష్ట దావా వేస్తున్నట్టుగా ఈ రోజు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దీన్ని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎలా ఎదుర్కొంటారని పైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.